శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కు స్వాగతం. ఈ రోజు కూడా ఒక మంచి వీడియోతో వచ్చేసానండి. ఇంకా శ్రావణ మాసం అయితే రాబోతుంది కదండి. శ్రావణ మాసం ఎప్పుడు ప్రారంభమవుతుంది, వరలక్ష్మి వ్రతం ఎప్పుడు, శ్రావణ శుక్రవారాలు మంగళవారాలు ఎన్ని వచ్చాయి, ఈ పూజ చేసుకోవడానికి ఆచారము ఆనవాయితీ ఏమైనా ఉండాలా, పూజా సమయాలు ఏమిటి, ఈరోజు కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు పూజ చేసుకోవాలి, వరలక్ష్మి వ్రత పూజ కోసం మనము ఇంటిని ఎప్పుడు శుభ్రం చేసుకోవాలి, ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తానండి. వీడియో మొత్తం చూస్తే అన్ని విషయాలు కూడా మీకు బాగా అర్థమవుతాయి. పెళ్లిళ్ళకైనా, గృహ ప్రవేశాలకైనా, శంకుస్థాపనలకైనా, పూజలకైనా, నోములకైనా, వ్రతాలకైనా, ఏ శుభకార్యానికైనా సరే అందరూ ఎంతగానో ఎదురు చూసే మాసమే శ్రావణ మాసం. అయితే ఈ మాసానికి ముందు వచ్చే మాసమే ఆషాఢ మాసం. దీనినే శూన్యమాసం అని కూడా అంటారు. ఎందుకంటే ఈ మాసంలో మనము ఎలాంటి శుభకార్యాలు అయితే చెయ్యము. ఆషాఢ మాసం అయిపోయి శ్రావణ మాసం వచ్చేంత వరకు అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. అందుకనే ఈ మాసాన్ని వదిలిపెట్టి వచ్చే శ్రావణ మాసంలో శుభకార్యాలు చేయడానికి శ్రీకారం చుడతారు. శ్రావణ మాసం వచ్చిందంటే ఏ గడప చూసినా పచ్చని తోరణాలతో, గడపకి పసుపు కుంకుమలతో, బొట్లతో అలంకరించి ఇల్లు కళకళలాడుతూ లక్ష్మీ కళ ఉట్టిపడేలా ఉంటుందండి. శ్రావణ మాసం అంటే పౌర్ణమి నాటి చంద్రుడు శ్రవణ నక్షత్రంతో కూడుకొని ఉండడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టమండి. ఎందుకంటే తన పతిదేవుడైనటువంటి విష్ణుమూర్తి నక్షత్రం శ్రవణ నక్షత్రం పేరుతో వచ్చినటువంటి ఈ శ్రావణ మాసం అంటే లక్ష్మీదేవి అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే ఈ శ్రావణ మాసంలో ఎవరైతే లక్ష్మీదేవి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారికి అష్టైశ్వర్యం, సిరి సంపద, సౌభాగ్యం అన్నీ కూడా లక్ష్మీదేవి అమ్మవారు చాలా జల్లు కురిపిస్తుందండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతం 2025 సంవత్సరంలో ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంటుందో తెలుసుకుందాం. 2025 సంవత్సరం జూలై 25వ తేదీ శుక్రవారము పాడ్యమి తిథితో ప్రారంభమై 2025 సంవత్సరం ఆగస్టు 23వ తేదీ శనివారము అమావాస్య తిథితో ముగుస్తుందండి. ఈ శ్రావణ మాసము నెల రోజులు ఉండే మాసంలో అన్నీ ముఖ్యమైన రోజులేనండి. ఎక్కువగా ఆడవారు ఎదురు చూసే వ్రతమే వరలక్ష్మి వ్రతం. ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవటం వలన ఆ అమ్మ మనకి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలని, సకల సౌభాగ్యాలని ప్రసాదిస్తుందనే నమ్మకంతో ఆ అమ్మవారిని ఎంతో వైభవంగా ఈ శ్రావణ మాసంలో పూజిస్తారండి. మహిమాన్వితమైనటువంటి ఈ వరలక్ష్మి వ్రతాన్ని శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున జరుపుకోవాలని మనకి పురాణాల ద్వారా తెలుస్తున్నదండి. దాని ప్రకారంగా మనకి 2025 సంవత్సరంలో వరలక్ష్మి వ్రతము ఎప్పుడు వచ్చింది అంటే 2025 సంవత్సరం ఆగస్టు నెల 8వ తేదీ శుక్రవారం రోజున చతుర్దశి తిథి రోజున వరలక్ష్మి వ్రతాన్ని జరుపుకోవాలండి. మనము ఇంటిని, పూజా మందిరాన్ని ఎప్పుడు శుభ్రం చేయాలి అని అంటే ఈ శ్రావణ మాసం అనేది జూలై 25వ తేదీ శుక్రవారం నుండి ప్రారంభమైంది కాబట్టి దానికంటే ముందు రోజు జూలై 24వ తేదీ గురువారం వస్తుందండి. గురువారము వారం బాగానే ఉంది కానీ తిథి బాగాలేదండి. ఆ రోజు అమావాస్య కాబట్టి మనం అమావాస్య రోజున ఇల్లుని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోము. అమావాస్య పట్టింపు లేని వారు శుభ్రం చేసుకోవచ్చండి. పట్టింపు ఉన్నవారు గురువారానికంటే ముందు రోజు 23వ తేదీ బుధవారం రోజున మీరు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. ఒక రోజులో ఇంటి మొత్తాన్ని క్లీన్ చేయడం కుదరదని అనుకుంటే దానికంటే ముందు రోజు మంగళవారం వస్తుందండి. మంగళవారం, శుక్రవారంలో మనము ఇంటిని శుభ్రం చేయం కాబట్టి జూలై 20, 21 తేదీలలో ఆదివారం, సోమవారాల్లో అంటే ముందుగానే ఇంటిని, పూజా మందిరాన్ని మీరు శుభ్రం చేసుకుని ఉంచుకోవాలండి. శ్రావణ మాసం ప్రారంభం కాకముందే మీరు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసి పెట్టుకుంటే శ్రావణ మాసంలో వచ్చే అన్ని పండుగలని చక్కగా జరుపుకోగలుగుతారు. పూజలన్నీ కూడా చక్కగా చేసుకోవచ్చు. శ్రావణ మాసం ముందు మేము క్లీన్ చేసుకోలేదు, శ్రావణ మాసం వచ్చాక చేసుకోవచ్చా అని అంటే శుక్రవారము, మంగళవారం కాకుండా మిగిలిన ఏ రోజులోనైనా మీరు ఇంటిని, పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు. శ్రావణ మాసం వచ్చాక ఇంటిని శుభ్రం చేసుకోకూడదు అనే అపోహలు ఏమీ పెట్టుకోవద్దండి. మనము ఇంటిని ఎప్పుడైతే శుభ్రంగా ఉంచుకుంటామో అప్పుడే అమ్మవారు మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు చేసుకోవచ్చా అంటే చేసుకోవచ్చండి, నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం ఆగస్టు 8వ తేదీన వస్తుంది కాబట్టి
మీరు ముందు రోజు గురువారం రోజున ఇంటిని గుమ్మాలని శుభ్రం చేసుకోవచ్చు. ఒకవేళ శ్రావణ మాసం వస్తుంది కాబట్టి ముందుగానే డీప్ క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, మరి వరలక్ష్మి వ్రతానికి కూడా డీప్ క్లీన్ చేయాలా అని అంటే అవసరం లేదండి. ఆ రోజు డీప్ క్లీన్ చేయనవసరం లేదు. మనకి శ్రావణ మాసానికి ముందే మనము డీప్ క్లీన్ చేసుకున్నట్లయితే వరలక్ష్మి వ్రతానికి ముందు రోజు పసుపు నీళ్లతో ఇల్లంతా కూడా తడిగుడ్డ వేసుకుంటే సరిపోతుందండి. పసుపు నీళ్లతో కానీ గంగాజలం కలిపిన నీళ్లతో కానీ ఇంటిని పూజా మందిరాన్ని శుభ్రంగా తుడుచుకుంటే సరిపోతుంది. ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున అమ్మవారిని ఏ సమయానికి పూజించాలి, మంచి శుభ సమయం ఏమిటి అని అంటే 2025వ సంవత్సరం ఆగస్టు 8వ తేదీ తెల్లవారుజామున 6:12 నుండి 8:15 వరకు మంచి శుభ సమయం ఉందండి. ఈ సమయంలో మీరు అమ్మవారిని పూజించాలని అనుకుంటే చక్కగా పూజించుకోండి. ఒకవేళ ఇంత ఉదయాన్నే మేము పూజ చేయలేము అని అనుకుంటే గనక వారి అలంకరణ, పిండి వంటలు ఇవన్నీ అవ్వవు అని అనుకుంటే గనక ఉదయం 9:08 నుండి 10:29 లోపు మీరు పూజనైతే చేసుకోవచ్చండి. మాకు పూజా సమయాలతో పని లేదు, నైవేద్యాలు అమ్మవారి అలంకరణ అయ్యేసరికి 12 గంటలు దాటిపోతుంది, మధ్యాహ్నమే అవుతుంది, మధ్యాహ్నమే పూజ చేసుకుంటాం అనుకునేవారు మధ్యాహ్నం 12 గంటల నుండి 12:42 లోపు వారి పూజ అయితే చక్కగా చేసుకోవచ్చండి. ఈ సమయాలు దాటాయి అనుకుంటే మనకి రాహుకాలము, దుర్ముహూర్తము, వజ్రాలు అన్నీ వచ్చేస్తున్నాయి. అందుకని ఈ సమయంలో పూజ ప్రారంభిస్తే సరిపోతుందండి. ఈ సమయంలో పూజ పూర్తి చేయనవసరం లేదు. అలాగే సాయంత్రం కూడా దీపారాధన చేసుకుని అమ్మవారి పూజ అయితే చేసుకుంటాము. ముత్తైదువులకి తాంబూలాలు, వాయినాలు ఇస్తూ ఉంటాము. వాయినాలు అవి ఇచ్చే సమయము 4:55 నుండి 6:33 వరకు ఇవ్వచ్చండి. చీకటి పడ్డాక ముత్తైదువులకి తాంబూలము ఇవ్వకూడదండి, అందుకని ముందుగానే ఇచ్చేసుకోవాలి. మరి ఈ వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోవచ్చు? దీన్ని చేయటానికి ఏదైనా ఆచారము, ఆనవాయితీ ఏమైనా ఉందా అనంటే ఆచారము, ఆనవాయితీతో పని లేదండి. ఇంతవరకు మీరు మీ అత్త వాళ్ళు, మీ అమ్మ వాళ్ళు, మీ పై వాళ్ళు ఈ పూజ చేయలేదు అనుకున్నా సరే మీరు ఇప్పుడు ప్రారంభించి చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. అయితే కొంతమంది కలశం పెట్టుకొని పూజ చేసుకుంటారు, లేదా కలశం లేకుండా కూడా పూజ చేసుకుంటారండి. ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క కటాక్షం కలిగేలాగా భక్తి శ్రద్ధలతో పూజ చేస్తే సరిపోతుంది. అయితే అందరికీ వరలక్ష్మి వ్రతం రోజున పూజ చేసుకోవడం కుదరొచ్చు, కుదరకపోవచ్చు. పీరియడ్స్ వల్ల, అశౌచకం వచ్చినందువల్ల, ఏదో ఒక కారణం వల్ల ఈ వరలక్ష్మి వ్రతం చేసుకోనట్లయితే ఈ వ్రతాన్ని మళ్ళీ ఎప్పుడు చేసుకోవచ్చు అని అంటే మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా కూడా మీరు ఈ వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఈ మాసంలో అన్ని రోజులు కూడా చాలా విశేషమైన రోజులేనండి. అందులో ముఖ్యంగా శ్రావణ శుక్రవారాలు చాలా విశేషమైన రోజులు. మరి మనకి విశేషంగా అమ్మవారిని ఒక వారం ఎక్కువగా పూజించుకునే అవకాశం అయితే వచ్చిందండి. మనకి ఈసారి 5 శ్రావణ శుక్రవారాలు అయితే వచ్చాయండి. శ్రావణ మాసంలో 5 శుక్రవారాలు రావడం అరుదుగా వస్తుందండి. ఎక్కువగా 4 శుక్రవారాలే వస్తాయి. అయితే వరలక్ష్మి వ్రతం రోజున వ్రతాన్ని చేసుకోలేదు అని అనుకునేవారు 5 శుక్రవారాలలో మీరు ఎప్పుడైనా ఒక శుక్రవారం వ్రతాన్ని చేసుకోవచ్చండి. ఈ శ్రావణ శుక్రవారాలు ఎప్పుడు వచ్చాయి, ఏ ఏ తేదీలలో వచ్చాయి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటి శుక్రవారం 2025 సంవత్సరం జూలై నెల 25వ తేదీ పాడ్యమి తిథితో వచ్చిందండి. రెండవ శుక్రవారం 2025 సంవత్సరం ఆగస్టు 1వ తేదీ అష్టమి తిథితో వస్తుందండి. ఇక మూడవ శుక్రవారమే మనకి వరలక్ష్మి వ్రతం వచ్చిందండి. 2025 సంవత్సరం ఆగస్టు 8వ తేదీ చతుర్దశి తిథితో వచ్చిందండి. 4వ శుక్రవారం 2025 సంవత్సరం ఆగస్టు 15వ తేదీ సప్తమి తిథితో వచ్చిందండి. ఇక 5వ శుక్రవారం ఆఖరి శుక్రవారం 2025 సంవత్సరం ఆగస్టు 22వ తేదీ చతుర్దశి తిథితో మనకి శ్రావణ శుక్రవారాలు ముగుస్తాయి. శుక్రవారాల్లో ఒక శుక్రవారం మనము వరలక్ష్మి వ్రతం జరుపుకున్నాం, మిగిలిన శుక్రవారాల్లో మనము అష్టలక్ష్మి రూపాల్లో అమ్మవారిని పూజించుకోవచ్చండి. అయితే ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలే కాదండి, శ్రావణ మంగళవారాలు కూడా చాలా విశేషమండి. ఈ మంగళవారాల్లో మంగళ గౌరీ వ్రతాల్ని చేస్తూ ఉంటారు. ఆ గౌరీదేవి అమ్మవారిని పూజించుకునే ఒకే ఒక మాసం అవకాశం శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ మంగళవారాలండి. కొత్తగా పెళ్ళైన ఆడవారు
మంగళగౌరి వ్రతాన్ని జరుపుకునే ఆచారం అయితే ఉంటుందండి కొంతమంది ఇళ్లలో. తమ సౌభాగ్యము 10 కాలాల పాటు పచ్చగా ఉండాలనే ఉద్దేశంతో ఈ మంగళగౌరి వ్రతాలను అయితే జరుపుకుంటూ ఉంటారు. కొత్తగా పెళ్ళైన ఆడవారే కాదండి, ఎవరైనా కూడా ఈ మంగళగౌరి వ్రతాన్ని ఆచరించుకోవచ్చండి. ప్రతి ఒక్క స్త్రీ కూడా తన సౌభాగ్యంతో, సంతానంతో, అష్టైశ్వర్యాలతో, సిరి సంపదలతో, ఆయుర ఆరోగ్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి శ్రావణ శుక్రవారాలు లక్ష్మీదేవి అమ్మవారిని ఏ విధంగా పూజిస్తామో అలాగే శ్రావణ మంగళవారాలలో గౌరీదేవి అమ్మవారిని కూడా పూజించుకోవచ్చండి. ఈ గౌరీదేవి అమ్మవారికి మంగళవారం అంటే చాలా విశేషమండి. శ్రావణ మాసంలో మనకి 4 మంగళవారాలు అయితే వచ్చాయండి. ఎప్పుడు వచ్చాయి అంటే మొదటి శ్రావణ మంగళవారం 2025 సంవత్సరం జూలై నెల 29వ తేదీ పంచమి తిథితో వచ్చిందండి. రెండవ శ్రావణ మంగళవారం 2025 సంవత్సరం ఆగస్టు నెల 5వ తేదీ ఏకాదశి తిథితో వచ్చిందండి. మూడవ శ్రావణ మంగళవారం 2025 సంవత్సరం ఆగస్టు 12వ తేదీ తదియ తిథితో వచ్చిందండి. 4వ శ్రావణ మంగళవారం ఆఖరి శ్రావణ మంగళవారం అండి ఇది. 2025 సంవత్సరం ఆగస్టు నెల 19వ తేదీ ఏకాదశి తిథితో వచ్చిందండి. ఈ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారాలు, శ్రావణ మంగళవారాలతో పాటుగా శ్రావణ సోమవారాలు, శ్రావణ శనివారాలు కూడా ఉపవాసాలుండి పూజ చేస్తూ ఉంటారండి. ఈ శ్రావణ సోమవారము, శ్రావణ శనివారాలు విశేషమైన రోజులండి. శ్రావణ సోమవారాల్లో ఆ శివయ్యని మనము పూజిస్తాం. శ్రావణ శనివారాలలో ఆ వైకుంఠనాథుడిని పూజిస్తాము. ఇదండి ఈ వీడియోలో నేను 2025 సంవత్సరంలో శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఎప్పుడు వచ్చింది, పూజా సమయాలు ఏమిటి, ఎన్ని వారాలు వచ్చాయి అన్న విషయాలన్నీ కూడా వివరించానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు మరికొద్ది మందికి రీచ్ అవుతాయి. తప్పకుండా లైక్ చేయడం మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం, ఉంటానండి.